మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. హీరో నుంచి క్యారెక్టర్ నటుడిగా మారిన నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ హీరోగా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించాడు. క్యారెక్టర్ నటుడైన తర్వాత పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తూ ఆ పాత్రను రక్తి కట్టిస్తూ దర్శకులకు ఎక్కువగా ఇష్టపడే నటుడిగా మారారు నరేష్. ఇక నరేష్ అనగానే మనకు మరో పేరు కూడా గుర్తుకొస్తుంది. ఆ పేరు ఎవరిదంటే పవిత్ర లోకేష్. వీరి ప్రేమ వ్యవహారం దక్షిణ భారతదేశంలో అత్యంత పాపులర్ అయింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చేసిన గొడవ కూడా అంతకు మించిన పాపులర్ అవడం మనం చూసాము. ఇక రమ్య రఘుపతి నుంచి విడాకులు రాకపోవడంతో ప్రస్తుతం ఈ జంట సహజీవనం చేస్తోంది. ఇటీవల నరేష్ విలపిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. నాగేశ్వరరావు గారు తమ బేబీ బుజ్జి ఎటో వెళ్ళిపోయిందని, అది లేకుండా తాను అన్నం కూడా తినలేనని, అకస్మాత్తుగా తనను వదిలేసి వెళ్ళిపోయిందని, అన్ని చోట్ల తిరిగి అందరినీ కనుక్కున్నానని, కానీ బేబీ ఎవరో తెలియదంటూ హేళన చేస్తున్నారంటూ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఈ వీడియో చూసిన వారంతా పవిత్ర లోకేష్ నరేష్ను వదిలేసి వెళ్ళిపోయిందని భావించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలువురు కామెంట్స్ కూడా చేశారు. అయితే ఆ ఏడుపు నిజమైంది కాదని, నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న వీరాంజనేయులు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఇలా వీడియో చేశారని తర్వాత అర్థమైంది. కొంతమంది అయితే పవిత్ర లోకేష్ వెళ్ళిపోవడం వల్ల నరేష్కు మంచి జరిగిందంటూ కామెంట్లు పెట్టారు. అయితే మరికొందరు మాత్రం ఈ ప్రేమ జంట మధ్య ఎడబాటు రాదని, వీరిద్దరూ వివాహం చేసుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుందంటూ కామెంట్లు పెట్టారు. నరేష్ పవిత్ర లోకేష్ అనేక నాటకీయ పరిణామాలు వివాదాల అనంతరం ఇప్పుడు కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలా ప్రశాంతంగా తమ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ ఇద్దరు బయట కనిపించే ఏడాది పైన అవుతుంది. మళ్ళీ పెళ్లి సినిమా అనంతరం ఈ ఇద్దరు దూరమయ్యారు. నరేష్ కూడా కనిపించడం తగ్గించాడు. దాదాపు ఏడాది తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు ఇలా మెరిశారు. వీరాంజనేయులు విహారయాత్ర సినిమా టీజర్ ఈవెంట్లో ఈ ఇద్దరు మెరిశారు. నరేష్ ముఖ్య పాత్రలో ఈ సినిమా రూపొందింది. టీజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కు పవిత్ర లోకేష్ గెస్ట్గా వచ్చి టీజర్ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇందులో రామోజీరావుని గుర్తు చేసుకొని ఆయనపై ప్రశంసలు కురిపించింది. తాను కన్నడలో నటించే సమయంలో రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. దీని గురించి అంతా మాట్లాడుకునేవాళ్ళు. వారి ఈటీవీ సంస్థలో తాను ఒక్క సీరియల్ అయినా చేయాలని అనుకునేదాన్ని. అవకాశం వచ్చింది. కన్నడ ఈటీవీలో తాను సీరియల్ చేశాను. అది 5 ఏళ్ళు ఆడింది. తన సినిమాలు ఆర్ఎఫ్సీలో షూట్ అయినప్పుడు అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి ఆయన స్టార్ట్ చేసిన ఈటీవీ విన్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కావడం హ్యాపీగా ఉంది. నరేష్ బేబీ పోయిందని తెగ బాధపడ్డారు. ఆ బేబీని వెతికి పట్టుకుని వచ్చాను. చాలా కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఇక దాన్ని కాపాడుకునే బాధ్యత మీదే అంటూ వెల్లడించింది పవిత్ర లోకేష్. ఇక ఈ సందర్భంగా నరేష్ గురించి ఆమె మాట్లాడుతూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ అని నరేష్పై ప్రశంసలు కురిపించింది. పాత్ర వస్తే దాన్ని చిన్న పిల్లాడిలా తీసుకుని నేర్చుకొని చేస్తాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. నరేష్ ఎలాంటి పాత్ర చేసినా అందులో జీవిస్తాడు. పాత్ర చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి ఏంటి అని రకరకాలుగా ఆలోచిస్తారు. ముందుగానే ప్రిపేర్ అవుతాడు. బాగా చేయాలని తప్పిస్తుంటాడు. ఆయనతో పాట కావడం ఆనందంగా ఉంది. ఈ స్క్రిప్ట్ విషయంలోనూ ఆయన ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఫ్యామిలీ విషయంలో ఆయనకు కేర్ ఎక్కువ. ఇందులో అలాంటి ఎలిమెంట్సే ఉన్నాయి. ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇది అవుతుందని వెల్లడించింది పవిత్ర లోకేష్. ఆమె మాటలకు పక్కనే ఉన్న నరేష్ ఒప్పొంగిపోయాడు. కాసేపు ఆమె మాటలను సరదాగా రియాక్ట్ అయిన తీరు ఆకట్టుకుంది. బేబీ ఎక్కడికి పోయిందో చెప్పాడు నరేష్. బెంగళూరు హైవేపై దాబా వద్ద ఉందని, లోపల పవిత్ర రాగిముద్ద నాటుకోడి తింటుందని, ఆ సమయంలో మత్తుమందు పెట్టి తీసుకొచ్చినట్టు నరేష్ చెప్పడం హిలేరియస్గా అనిపించింది. ఎవరికి చెప్పొద్దంటే చాలా గౌరవంగా తీసుకొచ్చిందని నరేష్ పవిత్రపై కామెంట్ చేయడం విశేషం. అయితే నరేష్ బేబీని పవిత్ర తీసుకుపోయిందని ఆయన చెప్పిందని బట్టి క్లారిటీ వచ్చింది. ఇక పరిశ్రమలో పుట్టి పెరిగిన నటుడు నరేష్. విజయ నిర్మల మొదటి భర్త సంతానమైన నరేష్ తల్లి కృష్ణను వివాహం చేసుకున్నాక ఆయన వద్ద పెరిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన కెరియర్ మొదలైంది. అనంతరం హీరో అయ్యాడు. కామెడీ రొమాంటిక్ హీరోగా నరేష్ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. శ్రీవారికి ప్రేమలేఖ, 2 జల్ల సీత, జంబలగిరి పంబ, ఆమె వంటి చిత్రాలు నరేష్కు పేరు తెచ్చిపెట్టాయి. హీరోగా ఫేడౌట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి సక్సెస్ అయ్యాడు. టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న నటుడు నరేష్.
పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. ఏడాదికి పదుల సంఖ్యలో నరేష్ చిత్రాలు చేస్తున్నారు. నటుడిగా సక్సెస్ అయిన నరేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వైవాహిక జీవితంలో ఆయన పలుమార్లు విఫలం చెందాడు. నరేష్కు 3 పెళ్లిళ్ళు అయ్యాయి. 3 భార్యలకు 3 కుమారులున్నారు. 3వ భార్య రమ్య రఘుపతితో వివాదం నడుస్తోంది. అధికారికంగా వీరికి విడాకులు రాలేదు. రమ్య తనకు విడాకులు వద్దంటుంది. నరేష్ కావాలని అంటాడు. ఈ క్రమంలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. రమ్యతో విడిపోయిన నరేష్ నటి పవిత్ర లోకేష్తో సహజీవనం చేస్తున్నాడు. 5 ఏళ్లకు పైగా వీరు కలిసి జీవిస్తున్నారు. పవిత్రతో నరేష్ బంధాన్ని రమ్య వ్యతిరేకించింది. ఆ మధ్య నరేష్ పవిత్ర ఉన్న హోటల్ గది ముందు బైఠాయించి హంగామా చేసింది. ఇక నరేష్ లేటెస్ట్ మూవీ వీరాంజనేయులు విహారయాత్ర రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు నరేష్. వీరాంజనేయులు విహారయాత్ర ఆగస్టు 14న రిలీజ్ కానుండగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సినిమాలో నరేష్తో పాటు శ్రీలక్ష్మి, ప్రియా వడ్లమాని, రాగ్ మయూర్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. అనురాగ్ పరుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు బి, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన నరేష్ రామోజీరావును గుర్తు చేసుకున్నారు. ఆయన గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేది రామోజీరావు గారు నిరూపించారు. కృషితో ఋషి అయ్యి లెజెండ్ అయ్యి ఇవాళ తెలుగు సినిమాని ప్రపంచ దేశాలకు తీసుకెళ్లారు. నా బండికి 4 చక్రాలు. వాళ్ళు విజయ నిర్మల గారు, కృష్ణ గారు, జంధ్యాల గారు, రామోజీరావు గారు. జీవితంలో చేసుకున్న అదృష్టాల్లో ఫిలిం డివిజన్, ఉషా కిరణ్ దగ్గర నుంచి శ్రీవారికి ప్రేమలేఖలో నా కెరీర్ స్టార్ట్ అవ్వడం, అలాంటి సినిమాలో నాకు అవకాశం ఇవ్వటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కుటుంబంలో ఒకరిగా నన్ను భావిస్తారు. అది నా పూర్వజన్మ సుకృతం. ప్రతి సంవత్సరం ప్రియా పచ్చళ్ళు, డైరీలు అన్నీ ఇంటికి వచ్చేవి. ఖచ్చితంగా వచ్చేవి. అది రామోజీరావు గారు అంటే. నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు బాపినీడు గారికి ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు పెద్ద ఆయనతో మాట్లాడాలి అని చెప్తాను. వచ్చి కలిసి ఆయనతో మాట్లాడి వెళ్తాను. ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అని గుర్తు చేసుకున్నారు నరేష్. ఇక సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమాలోని ప్రతి క్యారెక్టర్లో ఎమోషనల్ లాక్ చేశారు. క్లైమాక్స్ వచ్చే వరకు ఎలా వెళ్ళింది అని సినిమా అనిపిస్తుంది. ఉషా కిరణ్లో శ్రీవారికి ప్రేమలేఖ ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా ఈటీవీ విన్లో అంత సక్సెస్ అవుతుంది. ఇది నాకు గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్. నా అదృష్టం ఏంటంటే పెన్ పెట్టే ముందు నాకు ఫోన్ చేసి మీ క్యారెక్టర్ రాసుకుంటున్నాం అని చెప్పి మరీ మొదలు పెడుతున్నారు. ఇదే నా అదృష్టం. ఇవాళ నేను యంగ్గా ఉన్నాను అంటే అందరూ యంగ్ డైరెక్టర్స్ వల్లే. ఇక ఈ సినిమా ఈటీవీ విన్లో రిలీజ్ అవుతుంది. ఇది పైరసీ కానే కాదు, కేవలం విన్లో మాత్రమే చూడగలరు అంటూ నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.